ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై ఒక క్యాబ్ డ్రైవర్ అయితే అత్యాచార యత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా మనం వివరాల్లోకి వెళ్తే డైలీ కూడా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే పనిచేస్తున్న ఉద్యోగిని అయితే డైలీ వెళ్ళే క్యాబ్లోనే ఈసారి కూడా తన ఉద్యోగాన్ని మొత్తం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో డైలీ వచ్చే క్యాబ్లోనే ఎక్కడం జరిగింది. సో డైలీ వచ్చే క్యాబ్లోనే అయినా సరే సడన్గా కూడా ఆ క్యాబ్ ఎక్కిన తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే క్రమంలో అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా వెంటనే కూడా ఆ ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో తనైతే వెంటనే కూడా ప్రతిఘటించడం జరిగింది. ఆ ప్రతిఘటించడంతో తను ఎక్కడ దొరికిపోతానన్న భయంతో అక్కడికక్కడే క్యాబ్ని వదిలేసి తను అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగిని ఎవరైతే ఉందో ఆమె ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి డైలీ వెళ్ళే క్యాబ్లోనే ఆ ఉద్యోగిని వెళ్ళడం జరిగింది. అయినా కూడా క్యాబ్ డ్రైవర్ ఇలా బిహేవ్ చేశాడంటే ఎప్పటి నుంచి ఆమె మీద కన్ను పడి ఉంటుందో అసలు ఆ సిచ్యువేషన్ని క్యాచ్ చేసుకొని నిన్న ఇలా చేయడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ ఆమె ఉన్న సిచ్యువేషన్ని క్యాచ్ చేసుకొని అప్పుడు ఆమెనైతే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఆ ఉద్యోగిని అయితే వెంటనే ప్రతిఘటించడంతోనే బాగా ఎదురు తిరగడంతోనే వెంటనే భయపడి ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతనైతే అక్కడికక్కడే కూడా దొరికిపోతాడనే భయంతో అక్కడికక్కడే క్యాబ్ వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే డైలీ తీసుకొని వెళ్ళే విధులకి తీసుకొని వెళ్ళే క్యాబ్ డ్రైవరే ఇట్లా చేశాడంటే ఎప్పటి నుంచి ఆ ఉద్యోగినిపై కన్ను పడిందో అంటూ కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ అమ్మాయి ప్రతిఘటించింది కాబట్టి సరిపోయింది ధైర్యంగా. అదే ఎవరైనా వేరే వాళ్ళు అయితే భయపడి ఉండేవారు. కానీ ఈ అమ్మాయి చేసిన పని ఏంటి అంటే భయపడకుండా బాగా ఎదురు తిరగడం వల్లే ఆ క్యాబ్ డ్రైవర్ భయపడి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి భయపడి ఉండుంటే మాత్రం ఈరోజు ఒక క్యాబ్ డ్రైవర్ చేతిలో మరో ఉద్యోగిని కూడా ఇక్కడ అత్యాచారానికి పాల్పడి ఉండేది. కానీ ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి ధైర్యమే ఆమెకి ఒక మంచిగా కాపాడుకుందని అయితే చెప్పుకోవాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.